హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఆగస్ట్ మంత్లో మనకి కార్స్ మంచిగా సేల్స్ అయితే జరిగినాయి. దీంట్లో మనం టాప్ 15 సెల్లింగ్ కార్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో మనం 15th ప్లేస్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ మనకి 15th ప్లేస్లో మహేంద్రా XUV 3XO అయితే ఉంది. దీని యూనిట్స్ చూసుకుంటే మనకి 9,286 యూనిట్స్ అయితే సెల్ అయినాయి. సో లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్ సేల్స్ అయితే కొద్దిగా తగ్గినాయి, బట్ స్టిల్ సేల్స్ బాగానే జరిగినాయి XUV 3XOకి. సో ఇది వచ్చి మనకి సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోకి అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి షోరూమ్ స్టార్టింగ్ వచ్చి 7,49,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చి మనకి 15.55 lakhs వరకు అయితే వెళ్తుంది. సో మనకి 14th ప్లేస్లో చూసుకుంటే మనకి ఫ్రాంక్స్ అయితే ఉంది. దీని యూనిట్స్ వచ్చి 9,564 యూనిట్స్ అయితే సెల్ అయినాయి. దీని షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకి 7.49 lakhs నుంచి అయితే బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చి మనకి 13.10 lakhs వరకు అయితే ఉంది టాప్ వేరియంట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కియా నుంచి అయితే కియా సోనెట్ అయితే ఉంది. 9,722 యూనిట్స్ అయితే సేల్ అయినాయి దీని. సో ఇది కూడా మనకి ఎప్పటి నుంచి 15th ప్లేస్లో అయితే ఉంటుంది. టాప్ 15 ప్లేస్లో అయితే మనకి సోనెట్ ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోకి అయితే వస్తుంది. అండ్ దీని ప్రైసెస్ చూసుకుంటే మనకి షోరూమ్ బేస్ మోడల్ వచ్చి 7.99 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చి 15.8 lakhs వరకు అయితే ఉంది. సో 12th ప్లేస్లో వచ్చి మనకి మారుతి నుంచి గ్రాండ్ విటారా అయితే ఉంది. 9,798 యూనిట్స్ అయితే సేల్ అయినాయి లాస్ట్ ఆగస్ట్ మంత్లో. మైల్డ్ అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్తో అయితే మనకు వస్తుంది. సో ఫ్యూల్ ఎఫిషియన్సీ కూడా చాలా మంచిగా ఉంటుంది మనకి. సో మన ఇండియన్ మార్కెట్స్లో ఎవ్రీ మంత్ గ్రాండ్ విటారా సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీని ప్రైజెస్ చూసుకుంటే మనకి బేస్ మోడల్ వచ్చి 10.88 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చి 19.99 lakhs వరకు వెళ్తుంది షోరూమ్ ప్రైస్. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా కంపారిటివ్లీ మారుతి సుజుకి అన్ని కార్లలో పోల్చుకుంటే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి చాలా మంచి సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది. 11th ప్లేస్లో మనకి మారుతి సుజుకి ఎక్కువ అయితే ఉంది. దీని సేల్స్ చూసుకుంటే 10,616 యూనిట్స్ అయితే సేల్ అయినాయి. అండ్ షోరూమ్ ప్రైస్ వచ్చి మనకి 5,32,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ మనకి 6.58 lakhs వరకు అయితే టాప్ వేరియంట్ వెళ్తుంది. సో నెక్స్ట్ ప్లేస్లో మనకి బలినో అయితే ఉంది. 10th ప్లేస్లో మారుతి సుజుకి నుంచి 11,547 యూనిట్స్ అయితే సేల్ అయినాయి లాస్ట్ ఆగస్ట్ మంత్లో. యాక్చువల్లీ దీని సేల్స్ ఎప్పుడు మనకి టాప్ 10లోనే ఉంటుంది, కానీ కొద్దిగా తగ్గి ఇప్పుడు 11th ప్లేస్కి అయితే ఉంది. బట్ స్టిల్ ఇట్స్ అ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్. దీని ప్రైజెస్ చూసుకుంటే మనకి షోరూమ్ 6.6 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చి మనకి 9.88 lakhs వరకు అయితే మనకి టాప్ వేరియంట్ అయితే ఉంటుంది. సో 9th ప్లేస్లో మనకి మహేంద్రా నుంచి స్కార్పియో అయితే ఉంది. సో దీని కంబైన్డ్గా మనం ఎన్ సిరీస్ మళ్ళీ క్లాసిక్ సిరీస్ చూసుకుంటే కంబైన్డ్గా మనకి 11,953 యూనిట్స్ అయితే సేల్ అయినాయి ఆగస్ట్ మంత్లో. మనం ఎప్పుడైతే ఎన్ సిరీస్ రిలీజ్ అయిందో స్కార్పియోలో, అప్పటి నుంచి స్కార్పియో టాప్ 10 ప్లేస్లోనే ఉంటుంది యాజ్ యూజువల్. సో మనకి ఇప్పుడు కూడా 9th ప్లేస్లో అయితే ఉంది. సో ఫస్ట్ మనం క్లాసిక్ ప్రైజెస్ చూసుకుంటే మనకి షోరూమ్ 13.62 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీని టాప్ వేరియంట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 17.42 lakhs వరకు అయితే వెళ్తుంది. దీంట్లోనే స్కార్పియో ఎన్ని చూసుకుంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 13.85 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 24,58,000 వరకు అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 8th ప్లేస్లో టాటా నెక్సాన్ అయితే ఉంది. లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ కొద్దిగా సేల్స్ అయితే పెరిగినాయి. లాస్ట్ మంత్లో 10th ప్లేస్లో ఉండేది, బట్ నౌ ఇట్ ఈస్ ఇన్ 8th ప్లేస్. ఆగస్ట్ మంత్లో చూసుకుంటే మనకి 12,646 యూనిట్స్ అయితే సేల్ అయినాయి. దీని షోరూమ్ ప్రైజెస్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ వచ్చి 7,99,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చి మనకి 15,80,000 వరకు అయితే టాప్ వేరియంట్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి 7th ప్లేస్లో మారుతి సుజుకి నుంచి డిజైర్ అయితే ఉంది. దీని యూనిట్స్ వచ్చి మనకి 13,755 యూనిట్స్ అయితే సేల్ అయినాయి ఆగస్ట్ మంత్లో. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి స్టార్టింగ్ బేస్ మోడల్ వచ్చి 6,56,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చి మనకి 9,39,000 వరకు అయితే వెళ్తుంది టాప్ వేరియంట్. 6th ప్లేస్లో అగైన్ మారుతి సుజుకి బ్రేజా అయితే ఉంది. దీని సేల్స్ చూసుకుంటే మనకి 14,852 యూనిట్స్ అయితే సేల్ అయినాయి ఆగస్ట్ మంత్లో. సో దీని ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి బేస్ మోడల్ వచ్చి 8.34 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ చూసుకుంటే 14.14 lakhs వరకు అయితే మనకి టాప్ వేరియంట్ అయితే ఉంది. సో 5th ప్లేస్లో చూసుకుంటే మనకి మారుతి సుజుకి నుంచి ఎర్టిగా అయితే ఉంది. దీని యూనిట్స్ వచ్చి మనకి 15,363 యూనిట్స్ అయితే సేల్ అయినాయి ఆగస్ట్ మంత్లో. అండ్ నెక్స్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే
ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ బేస్ మోడల్ స్టార్ట్ అయ్యేది 8,69,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. టాప్ వేరియంట్ వచ్చి మనకి 13.30 lakhs వరకు అయితే టాప్ వేరియంట్ అయితే ఉంది. సో ఫోర్త్ ప్లేస్లో మారుతి సుజుకి నుంచి వ్యాగనర్ అయితే ఉంది. 16,118 యూనిట్స్ అయితే సెల్ అయినాయి ఆగస్ట్ మంత్లో. దీని ప్రైజెస్ చూసుకుంటే మనకి బేస్ మోడల్ వచ్చి 5,54,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చి మనకి 7,38,000 వరకు వెళ్తుంది టాప్ వేరియంట్. నెక్స్ట్ ప్లేస్లో మనకి హుండాయ్ నుంచి క్రేటా అయితే ఉంది. 17,822 యూనిట్స్ అయితే సేల్ అయినాయి ఆగస్ట్ మంత్లో. యాక్చువల్లీ కంపేర్ టు ది లాస్ట్ మంత్, ఈ మంత్ మనకి కొంచెం సేల్స్ తగ్గినాయి అని చెప్పుకోవాలి హుండాయ్ క్రేటాకి అయితే. సో ఎందుకంటే మనకి లాస్ట్ మంత్లో క్రేటా నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉండేది, ఇప్పుడు 3rd ప్లేస్లో అయితే ఉంది. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి 11 lakhs నుంచి అయితే బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. 20.15 lakhs వరకు అయితే మనకి టాప్ వేరియంట్ అయితే ఉంది. సో సెకండ్ ప్లేస్లో మనకి మారుతి సుజుకి నుంచి స్విఫ్ట్ అయితే ఉంది. దీని యూనిట్స్ చూసుకుంటే మనకి 18,152 యూనిట్స్ అయితే సేల్ అయినాయి ఆగస్ట్ మంత్లో. యాక్చువల్లీ ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఇప్పుడు సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. అండ్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ వచ్చి మనకి స్టార్టింగ్ బేస్ మోడల్ వచ్చి 6.49 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ వేరియంట్ వచ్చి 9.60 lakhs వరకు అయితే టాప్ వేరియంట్ అయితే ఉంది. సో కమింగ్ టు ద ఫస్ట్ టాప్ సెల్లింగ్ కార్ ఇన్ ఆగస్ట్, ఇట్ ఈస్ టాటా పంచ్. మన యూనిట్స్ చూసుకుంటే మనకి 18,536 యూనిట్స్ అయితే సెల్ అయినాయి. సో టాటా పంచ్ సేల్స్ అయితే మనకి యావరేజ్గా 2024లో టాప్లో అయితే ఉంది. ఎందుకంటే మనకి జూన్ మంత్లో కూడా టాటా పంచ్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. లాస్ట్ మంత్ ఒకటే మనకి 3rd ప్లేస్లోకి వెళ్ళింది, కానీ ఇప్పుడు మళ్ళీ అగైన్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది టాటా పంచ్. సో ఇది వచ్చి మనకి మైక్రో ఎస్సీవీ సెగ్మెంట్లోకి అయితే వస్తుంది. అండ్ దీని ప్రైజెస్ చూసుకుంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చి మనకి 10.99 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. టాప్ వేరియంట్ వచ్చి మనకి 15.49 lakhs వరకు అయితే టాప్ వేరియంట్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ పర్సనల్గా మీరు ఏ కార్ చూస్ చేసుకుంటారు అనేది కమెంట్ చేసి అయితే చెప్పండి. And we'll meet you in the next video. Until then, take care. Bye bye. See you.